హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు దనదర్ వీడియో. గైస్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి షాప్కి వచ్చేసిన బిల్లా గైస్. ఓకే, మనమైతే తెలుసు కదా పాత మెడికల్ది మీటర్ తెప్పి వేపిస్తున్నా కొత్త మెడికల్కి. మరి అట్లనే ఇంకోటి ఏంటంటే బస్ స్టాండ్లో మనకు మన జాతర అయిపోయింది కదా, రథాన్ని మళ్ళీ ఎప్పలేక 5వ ప్లేస్కి అయితే పెడుతున్నారు. ఒకసారి చూద్దాం అక్కడికి వెళ్ళి. ఓకేనా, చేలో చూడండి. ఆల్మోస్ట్ సిరపులు ఉండే డబుల్ ర్యాక్లు ఉంటాయి, సింగిల్ ర్యాక్లు పెట్టేసిన. ఇప్పుడు ఇవాళ మిడ్ పిల్ వెళ్తున్నా, ఎక్స్ట్రా మొత్తం ఇవాళ మెడికల్ మొత్తం ఫుల్ చేసేయాలి. అట్లనే మీటర్ కూడా పెట్టేస్తున్నా సత్యం బ్రో. సెకండ్ కేటగిరీ మనది. ఓకే చూడండి గైస్, రథం అయితే అది గోదాంకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు పక్కకి. ఇక్కడికి కనిపిస్తుంది కనిపిస్తుంది కదా, దానికి షిఫ్ట్ చేస్తారు. చూడండి చూద్దాం. ఇక్కడ రోడ్డు పైన న్యూట్రల్గా వెళ్తుంది, అక్కడ జాడుగడ్డ ఉంది, అక్కడనే డేంజర్. అసలు డ్రైవర్ ఎట్లా చేస్తారనేది నీకు బ్లాగ్లో చూపిస్తా. ఓకేనా, షేలో ఇక్కడ చూడండి. మెయిన్ ఇక్కడనే పైకైతే ఎక్కిస్తారు. చూడండి మనకైతే రథం గోదాం వచ్చేసి అక్కడ ఉంది చూడండి పైన. నమస్తే చూడండి గాయస్, మనకైతే కలెక్షన్ ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ ఆపేసారు. డైరెక్ట్ గోదాంలోకి అయితే షిఫ్ట్ చేస్తారు. ఓకే మీరు ఇక్కడనే పాయింటింగ్. ఓకేనా, ఇది అయిపోగానే మనైతే మిడ్ పిల్లవం. ఓకేనా, చేలో గాయస్ మెల్ల అయితే మళ్ళీ పేషెంట్ పోతారు అయితే. సో మెల్ల ఎక్కేస్తారు పైకి. కమిటీ మెంబర్ గీరెందుకుంటున్నావు గాడితో బండలు బిండలు పెట్టాలి. ఏం మనిషిరాను చేతి టీషర్ట్ చేసాను టైర్ డాడీ టైర్ తిరుగుతుంది గాయస్. చూడండి డాడీ వేరే డాడీ చేయబోతుంది మొత్తం రథం. వేరే ఓ గైస్, ఇక మనం వెళ్ళిపో, లేట్ అవుతుంది. ఇక వాళ్ళు రిస్క్ తీసుకున్నా సరే ఎక్కేస్తారు పైకి. ఓకేనా, చేలో గైస్ మెట్పల్లి పోతానుకున్నా కదా, తిని ఇప్పుడు షాప్కి వచ్చిన నిద్ర వస్తుంది. ఇక మెట్పల్లి పోతానుడికి అయితే ఇక మనోడైతే హజ్జీగాడు అయితే వచ్చేసిండు. కలెక్షన్ అయితే చెప్పిన కదా, మీటర్ ఇప్పించిన మార్నింగ్ చూసారు కదా. ఇక మీటర్ నుంచి బోర్డు కలెక్షన్ ఇస్తుండు. కొంచెం వర్క్ ఇక్కడ ఉంది. ఇంకా కొన్ని ఇవి కట్కాలు కూడా డ్యామేజ్ అయినాయి, అవన్నీ వేపియాలి. సో ఇవాళ మెట్పల్లి క్యాన్సిల్ అయింది మొత్తం. ఇక షాప్ వరకే 3 days నుంచి షాప్ వరకే ఇస్తున్నా, ఎందుకంటే మళ్ళీ ఇది మళ్ళీ పెండింగ్ పెడితే మళ్ళీ వేరే పెండింగ్ అవుతుందని చెప్పి సీజన్ లేదు కాబట్టి ఇవాళ అయితే మొత్తం పెట్టేస్తున్నా. ఓకే ఇక లీన్ ఉంటాయి కాబట్టి, ఇక అప్పటిదాకా ఉండడు కాబట్టి మనం బ్లాగ్ తీయాలి కాబట్టి. సో మన యొక్క షాప్ యొక్క వ్యూ అట్లనే మన దగ్గర ఏమేమి ఐటమ్ ఉన్నాయని చూపిస్తా చూడండి. ఓకేనా, చేలో గైస్ చూడండి. ఫస్ట్ ఎంట్రీ కాగానే షాప్కి ఆయింట్మెంట్స్ అట్లనే A to Z బూస్ట్ ఆల్ట్ ఎక్స్పోర్టింగ్ అట్లనే చిన్న పిల్లలకు సోప్స్ అన్నీ తెచ్చేసిన. ఇక్కడ ర్యాక్ వచ్చేసి మొత్తం RMP అండ్ PMP డాక్టర్ల కోసం ఎమర్జెన్సీస్ పర్పస్. పైన అయితే పాల డబ్బాలు అట్లనే మెడిసిన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ర్యాక్ మొత్తం చిన్న పిల్లలది. ఇది యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఉంటాయి. ఇంకా ఐటమ్ తేవాలి, ఇంకా దాంట్లో పెట్టేస్తా. జనరల్ ఐటమ్స్ వచ్చేసి విక్స్ మెంతు ప్లస్ కూడా ఇక్కడ పెట్టేసిన. ఇంకా మస్తు సామాన్ తేవాలి, 3 days అవుతుంది ఇలా షిఫ్ట్ చేసి. సో ఇది నా కౌంటర్. ప్రజెంట్ వచ్చేసి మా బాబు కొన్నాడు. దేవుడు కూడా ఇక్కడ ఉంది చెక్క, అక్కడ పైన కొట్టిపోయాలి శంకుమలకు. కరెంట్ అజ్జీబ్రో వచ్చేసిండు, వైఫై కూడా పెడతాడు. అన్ని ఫిట్టింగ్ రెడీ ఉన్నాయి. మెయిన్ కౌంటర్ అది చిన్న కౌంటర్, మొన్న కొత్త తెచ్చిన తిరిగేది ఇచ్చేయరు. పైన డిస్ప్లే అయిపోతాయి చూడండి. A to Z ఐటమ్స్కు జనరల్ ఐటమ్స్ అన్నీ తెచ్చేసిన చూడండి. పాత ఫ్రిడ్జ్, కొత్త ఫ్రిడ్జ్ కూడా వస్తుంది. వైఫై వైర్ అయితే ఇక్కడ ఉంది చూడండి. ఇక మన డీజే న్యూమార్క్ M6 USB. ఓకే, వైఫై ఇది. మన రీసెంట్గా స్కూల్ వేసినప్పుడు అయితే నాకు ఇచ్చేసారు గిఫ్ట్. ఏంద్రా పోయింది కరెంట్ పోయింది. ఓకే గైస్, కరెంట్ అయితే చెక్ చేస్తుండు వచ్చింది పోయిందని. పోయిందిరా, రాలేదు ఇంకా. వచ్చింది. ఓకే గైస్, ఇక వర్క్ నడుస్తుంది. చూసారు కదా మన షాప్ అయితే ఇట్లుంది. ఇక మీకు మస్తు ఐటమ్ తేవాలి, ఇక అది కూడా త్వరలో తెస్తా. ఓకే గైస్, మేబీ వ్లాగ్ చిన్నగా కావచ్చు. ఓకేనా, చేలో గైస్ చూసిరు కదా, మేబీ వ్లాగ్ చిన్నగా కావచ్చు. నిన్న కూడా పూజ విధానం చూసిరు కదా. సో నిన్న ఫస్ట్ డే సెకండ్ డే షాప్లో
ఇక ఇప్పుడైతే కరెంట్ వర్క్ వేపిస్తున్నా. సో కరెంట్ వర్క్ వేపించేసరికి 3-4 అవుతుంది. మళ్ళీ ఒక 1-2 అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ షాప్కి రావాలి. 6 to 9 దాకా ఉండాలి. సో ఇవాళ వర్క్ మొత్తం ఇక్కడ ఉంది కాబట్టి షాప్లో ఎంత వేసిన బ్లాగ్ మీకు బోర్ వస్తుంది. సో ఇంతటితో ఎండ్ చేస్తున్నా గైస్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో బాయ్.